ఇబ్బంది కలుగుతుంది కదా. ఇప్పుడు నెమ్మది ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అది మన ముందుగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మన అదృష్టం ఏంటంటే అలాంటిది ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ పడుదలగా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టుకుంది. అర్థమైందమ్మా? అది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ టీం వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చి రావడం, మీరు అలా ముందుకు రావడం అది జరగకూడదు. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. కాబట్టి మేము అందరం కూడా వస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే మీరు లోపలికి వెళ్ళిపోయి పడిపోయింది. మిమ్మల్ని అక్కడ పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు. తీరా పంపించుకున్నారు, ఏదైనా జరగని జరిగితే మళ్ళీ జారిపోద్దా, అక్కడే ఉంటుందా, వర్షం లేకపోయినా కేసా కాదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ టెక్నికల్ గా ఆ పర్సన్స్ అందరూ వచ్చారు కాబట్టి అవి చూసినాక అది వీళ్ళనే కాదు, వీళ్ళు జారితే ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. మేడమా నేను అర్జెంట్ ఒకసారి వైజాగ్ వెళ్ళి రాము అంటే నేను అక్కడ నుంచి అక్కడ విజయవాడలో ఒక ప్రాబ్లం ఉన్నా మీ అందరూ గురించి మనం నన్ను ఇక్కడ పంపించాను. మీకు ఫలితాలు ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలని మధ్యోట రొబని వెనకమ్మను లోగలు ఎక్కడంటే అనే మీరు ముందుకెళ్ళి ఫోన్ లేపదు. తమ్ముడు ఫోన్ తీరా, తమ్ముడు ఫోన్ తీరా. ఎవరో ఈ రెడ్ సెట్ లైవ్ ఉంటుంది. లైవ్ ఈ దీనికే లైవ్ బెడ్ 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 వచ్చేస్తుంది. నాకు సైడ్ ఏం పేరు సీట్ అవుతుంది. అవసరం కదా ఎక్కడే బాబు కూర్చో కూర్చో.